దానికి మళ్ళను మనం సిద్ధపాటు చేసుకుందాము. రండి, నేటి ధ్యానము కొరకై దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఒక్క మాట. పోయిన వారం మనం ఏం నేర్చుకున్నామో చెప్తారా అమ్మ? మనుష్యుడా, దానికంటే ముందు మూలవాక్యం, మనుష్యుడా దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవునికి స్తోత్రం. పోయిన వారం ఒక పంటను గురించి మనం నేర్చుకున్నాం. ఏ పంట అంటే కన్నీరు అనే పంట. దేవునికి స్తోత్రం. ఏ పంట అమ్మా? కన్నీరు అనే పంట. కన్నీటితో విత్తనాలు వేసేవాడు ఎలా కోస్తాడంట పంట? ఆనందంతో కోస్తాడు. ఒక 2-3 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ప్రియులారా, అన్న ఎలా విత్తిందంట? కన్నీటితో విత్తిందంట. ఎలాంటి పంట కోసుకుంది? హృదయం నిండిపోయే పంట కోసుకుంది. యెహెజ్కేలు, ప్రియులారా, క్షమించండి, హిజ్కియా ఎలా కోసాడు పంట? ఆనందంతో కోసాడు. 15 సంవత్సరాలు అనే ఆయుస్సుతో పంట కోసాడు. కారణం, కన్నీటిని విత్తాడు. దేవునికి స్తోత్రం. కన్నీటిని చూచి ఆయన దాటిపోయేవాడు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి కన్నీటిని చూచి దాటిపోయేవాడు కాదు. కాబట్టి సంఘం ఎలాగుండాలి అని అంటే ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. అంతకుముందు నేను ఒక మాట జ్ఞాపకం చేశాను. కీడును విత్తువాడు మరణమనే పంట కోస్తాడు. హామాను కీడు విత్తాడు. మొర్దెకైని చంపాలని అంతరంగములు ఆలోచన చేశాడు. అదే ఉరి కొయ్య మీద ప్రియులారా హామాను చనిపోయాడు. కాబట్టి కీడును విత్తువాడు ఏ పంటకు వస్తాడట? మరణమనే పంటకు వస్తాడట. కన్నీటిని విత్తువాడు ప్రియులారా ఆనందమనే పంటకు వస్తారంట. దేవునికి స్తోత్ర. ఈరోజు మరొక పంటను గురించి నేను జ్ఞాపకం చేయాలి అని చెప్పి నేను ఇష్టపడుతున్నాను. రండి, అపోస్తులుడైనటువంటి పౌలు గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోయును. చదవబడిన లేఖనాన్ని ప్రభు మన కొరకు దీవించునుగాక. చదవబడిన వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. జాగ్రత్తగా ప్రియులారా, దేవుని యొక్క మాటలు వినడానికి మనం సిద్ధపాటు చేసుకుందాము. ఇంతవరకు కూడా మనము కొంచెం అజాగ్రత్తగా ఉన్నామేమో. ఆరాధనలో, పాటల్లో, వాక్యములు, పట్టణాలలో కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నామేమో. కొద్దిసేపు ఇక టోటల్గా ఒక 45 నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని ప్రోక్షించుకుందాం. 2 విషయాలు అపోస్తులుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి శరీరము, 2 ఆత్మ. ఒకటి శరీరం అనే పంట, 2 ఆత్మీయమైన పంట. నేను ఈ వారము శరీరము అనే పంటను గురించి జ్ఞాపకం చేస్తాను. ఆత్మీయ పంటను గురించి వచ్చేవారు జ్ఞాపకం చేస్తారు. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో మొదటి భాగంలో ఇలాగ వ్రాయబడి ఉంది. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి ఏ పంట కోస్తాడు? క్షయమనే పంట కోస్తాడు. వినండి బిడ్డలారా, క్షయము అనే మాట మనం ఆలోచన చేస్తే, క్షయము అనే మాట మనం ఆలోచన చేస్తే నార్మల్గా మనము దానికి మరొక పర్యాయ పదం చెప్పాలంటే నశించిపోయేది అని అనొచ్చు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే కరప్షన్ అన్నారు. కానీ అచ్చా తెలుగులో శ్రేష్టమైనటువంటి ఒక పదము దానికి ఇవ్వబడింది. ఏంటో తెలుసా? క్షయం అని అంటే కుళ్ళిపోయింది అన్నారు. క్షయం అంటే ఏంటి? కుళ్ళిపోయింది. అంటే ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు అంటే, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి కుళ్ళిపోయిన పంట కోయును అనే మాట
ప్రియులారా, సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొద్దిసేపు ఈ మాట మీద మన దృష్టి పెడదాం. కాసేపు ఈ మాట మీద ప్రియులారా మన మనస్సును పెడదాం. ఎందుకంటే ఈ జీవితం అనే బండి రెండు విషయాల మీద నడుస్తుంది. ఈ జీవితం అనే బండి రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి శరీరము, రెండు ఆత్మ. ఒకటి శరీరేచ్ఛ, రెండు ప్రియులారా ఆత్మ. అంటే శరీరమును బట్టి మనం నడుచుకుంటే, శరీరేచ్ఛలను బట్టి నడుచుకుంటే ఈ దేహానికి నాశనము కలుగుతుంది, ఆత్మను బట్టి నడుచుకుంటే జీవము కలుగుతుంది అని రెండు విషయాల మీద బేస్ అయ్యింది అన్న సంగతిని అపోస్తులుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను వాక్యంలోనికి వెళ్ళకముందు 2-3 రెఫరెన్సులు ప్రియులారా నేను వాక్యంలోనికి వెళ్ళడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రండి, పౌలు భక్తుడు 5వ అధ్యాయంలో ఇలా రాస్తూ ఉన్నాడు. గలతీలు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 19 నుండి 21 వరకు చదివితే, శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. చూడండి, వింటున్నారా బిడ్డలారా? శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవి అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నెన్ని విషయాలు, రే బాబు అక్కడ పెట్టి తరతట్టు కదా, ఎన్నెన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, శరీర కార్యాలు ఎలాగుంటాయి అని అంటే బయటికి కనబడుతూ ఉన్నాయి. ఈ కార్యాలను ఒక్కసారి మీ బైబిల్లో మనసు పెట్టి ఒక్కసారి మీరు పూర్తిగా చదవండి. ఈ శరీర కార్యాలు ఏం చేస్తాయి అని అంటే క్షయమును కలగజేస్తాయి. అంటే ఈ శరీర కార్యాలను అవలంబించేవారు, ఈ శరీర కార్యముల మీద మనసు పెట్టేవారు, ఈ శరీర కార్యాల మీద దృష్టి పెట్టేవారు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు అంటాడు, కుళ్ళిపోయిన దానితో సమానము అంటూ ఉన్నాడు. కుళ్ళిపోవటం అంటే ఏంటి? కొన్ని విషయాలు ప్రియులారా నేను జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక, శరీరానుసారులు, చూడండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంచుదురు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు సంఘానికి ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు అని అంటే, మనిషి ఒక్కరే కానీ రెండు మనస్సులు. మనిషి ఒక్కరే, మలాకి ఒక్కడే, జ్యోతి గారు ఒక్కరే, కానీ మనసులు ఎన్ని? రెండు. మొదటి మనసు శరీరానుసారమైన మనసు, రెండో మనసు ఆత్మానుసారమైన మనసు. వింటున్నారా? అర్థమవుతుంది కదా? మొదటి మాట శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది అని అంటే శరీర కార్యాల మీద మనసు పెడుతుంది. శరీర కార్యాలు అని అంటే మీరు ఎక్కడో పాపం జోలికి వెళ్ళవసరం వద్దు. శరీర కార్యాలు అని అంటే ఎవరిని పాడు చేద్దాము, ఎవరిని నాశనం చేద్దాము, ఎవరి కాపురంలో చిచ్చు పెడదాము, వింటున్నారా? ఎవరి స్నేహములో చిచ్చు పెడదాము, ఎవరి భవిష్యత్తులో అగ్ని రాజేద్దాము. ప్రియులారా, శరీరానుసారమైన మనసు. అక్క చెల్లెళ్ళు సంతోషంగా ఉంటే శరీరానుసారమైన మనసు కలిగినాడు ఓర్చుకోలేడు. తోడుకోడళ్ళు సంతోషంగా ఉంటే శరీరానుసారురాలైనటువంటి అక్క ఓర్చుకోలేదు. ఈ తోడుకోడల్ని ఎలా చెడగొట్టాలి, ఈ అక్క చెల్లెళ్ళని ఎలా పడగొట్టాలి? ప్రియులారా, ఇద్దరు కాలేజీ బిడ్డలు, ఈ మూలన ఉందో బిడ్డ, ఆ మూలన ఉందో బిడ్డ, ఈ ఇద్దరు బిడ్డలు కలుసుకొని స్నేహంగా ప్రతిరోజు కాలేజీకి కలిసి వెళ్తే ఈ శరీరానుసారమైన మనసు తట్టుకోలేదు. వారిని ఎలా గిడగొట్టాలి, వారిని ఎలా పాడు చేయాలి? వింటున్నారా? లేనిపోని ప్రియులారా ఆలోచనలు ప్రియులారా శరీరానుసారమైనటువంటి మనసు కలిగజేస్తుంది. కానీ ఆత్మానుసారులైనటువంటి మనసు కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? క్షేమము కోరుకుంటారు. దేవునికి స్తోత్ర. క్షేమము కోరుకుంటారు. ఆ అక్క చాలా కష్టాల్లో ఉంది, ఆ చెల్లి చాలా కష్టాల్లో ఉంది. అవకాశం ఉంటే ఒక సోదరుని తీసుకుని వెళ్ళి 10 నిమిషాలు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఆమె కోసం ప్రార్థన చేద్దాం.
ఆ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. కావలసినటువంటి ఏదైనా ఒక మంచి మాట, ఒక మంచి సలహా ఇద్దాం. ఆత్మానుసారమైన మనస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, 6వ వచనంలో చూడండి, 8వ అధ్యాయంలోనే 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును కలుగజేస్తుంది. కింద శరీరానుసారమైన మనస్సు చూడండి, ఆత్మానుసారమైన మనస్సు ఏమో సమాధానం తీసుకొని వస్తూ ఉంది. ఏం తీసుకుని వస్తుంది? సమాధానం తీసుకొని వస్తుంది. కానీ ప్రియులారా, శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధముగా అండి, దేవునికి ఆయాసకరమైన కార్యాలు, సంఘానికి సమాజానికి భ్రష్టు పట్టించే కార్యాలు చేయడానికి నిన్ను రేపుతూ ఉంటుంది. నువ్వు లోబడకూడదు. యోబు దగ్గరికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చావంటే, అటు ఇటు తిరుగుతూ వచ్చాను. ప్రియులారా, ఆ అపవాది, ఆ శోధకుడు మనల్ని కూడా కుదురుండేవాడు. అది తిరుగుతూ ఉన్నప్పుడు మనల్ని కూడా తిప్పుతూ ఉంటాడు. దానితో పాటు మనం కూడా తిరగాలి అని కోరుకుంటూ ఉంటాడు. కానీ కృప కలిగిన దేవుని యొక్క లేఖనం జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి టైటిల్ ఏంటంటే, శరీర స్వభావాన్ని విత్తివారు కుళ్ళిపోయిన పంట కోస్తారు. వినండి, శరీర స్వభావాన్ని విత్తేవారు కుళ్ళిపోయిన పంట కోస్తారు. అంటే శరీర స్వభావం అని అంటే, గలతీ పత్రికలు ఇందాక ప్రారంభంలో మనం చదువుకున్నాము, 6వ అధ్యాయం 8వ వచనంలో పౌలు భక్తుడు దీని భావాన్ని ఎలా జ్ఞాపకం చేస్తున్నాడంటే, చారిత్రాత్మక నేపథ్యం అని, చరిత్రలో గలతీ సంఘమును గూర్చి అపోస్తులుడైనటువంటి పౌలుకు ఉన్నటువంటి భావం ఏంటి అని అంటే, బిడ్డలారా జాగ్రత్తగా ఈ మాట మీ మనసును పెట్టండి. గలతీ సంఘములో ఉన్నటువంటి ప్రియులారా సమస్య ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, అపోస్తులు బోధ చేస్తూ ఉన్నప్పుడు సంఘములో ఉన్నటువంటి వారు దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆరాధన అయిపోయిన తర్వాత వారు బయటికి వెళ్ళిన తర్వాత లోకములో ఉన్నటువంటి ప్రియులారా మందిరానికి రానటువంటి వారిని బట్టి మరలా ప్రియులారా వారితో కలిసిపోతూ ఉన్నారు. పౌలు భక్తుడు చూసినప్పుడు బాధ అనిపించింది. అరే, నిన్నటి దినాన్ని ఆరాధనలో ఎలా ఉన్నారు? ప్రభుతో ఉన్నారు, దేవునితో ఉన్నారు, ఆత్మానుసారులుగా ఉన్నారు. ఈరోజు ఇలాగూ శరీరానుసారులుగా ఉండడం ఏమిటి అని చెప్పి ప్రియులారా అపోస్తులుడైనటువంటి పౌలు మనసు వేదన చెందింది. ప్రియులారా, చరిత్రలో ఒక మాట ఇలా వ్రాయబడి ఉంది. ఒక రైతు విత్తనాలు వేయాలి అని చెప్పి సారవంతమైన విత్తనాలు కొన్నాడు. మంచిది. ఎలా నానబెట్టాలో అలా నానబెట్టాడు, ఎలా మడి కట్టాలో అలా మడి కట్టాడు. మండి అంటారు కదా, కట్టాడు. ప్రియులారా, చాలా మంచి విత్తనాల్లో తిరుగులేదు. సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి విత్తనాలు చాలా బాగున్నాయి. ఆ విత్తనాలు సారవంతమైన నేలలో చల్లితే అవి చాలా చక్కగా మొలకెత్తుతాయి. ప్రియులారా, కుళ్ళిపోయిన నేలలో చల్లితే, కుళ్ళిపోయిన నేలనంటే శుభ్రం చేయని నేల, మురికి కాలువ అనుకుందాం. మురికి కాలువలో చల్లితే, మురికి బోధుల్లో చల్లితే, నీరు నిలవైపోయినటువంటి స్థలాల్లో చల్లితే విత్తనాలు సారవంతమైనవి మొలకెత్తుతాయా? ప్రియులారా, విత్తనాలు కూడా కుళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పుడు విశ్వాసులతో ఏమనాలనుకుంటున్నాడంటే, నీవు ఆత్మానుసారమైనటువంటి బిడ్డవే, కానీ శరీరానుసారులతో కలిసి నీవు విత్తితే కుళ్ళిపోతావు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో బలాఢ్యుడు ఎవరు? సంసోను. బలాఢ్యుడు బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. సంసోను అనే పేరుకు ప్రియులారా ఆ యొక్క ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఒకటి వెలుగు అని జ్ఞాపకం చేస్తుంది, రెండోది సంసోన్ అనే మాటకు అర్థం అంట చిన్న సూర్యుడు అంట. ఏటమ్మా?
సూర్యుడు ఎలాగుండాలి? పగపగా మండుతూ ఉండాలి. సూర్యుడు ఎలాగుండాలి? తన దగ్గరికి వచ్చినటువంటి చెడుగును దహించేదిగా ఉండాలి. సూర్యుడు ఎలాగుండాలి? ప్రియులారా, తన దగ్గరికి వెళ్ళాలని పరితపించే వారిని భస్మం చేసేటట్టుగా ఉండాలి. అంటే దానిలో ఉన్నటువంటి వేడి అలాంటిది, దానిలో ఉన్న తీక్షణ అలాంటిది. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే దానిలో ఉన్న పవర్ అలాంటిది. ఆమేన్. వినండి బిడ్డలారా, నువ్వు ఆత్మానుసారురాలు అయితే నీ దగ్గరికి వచ్చే చెడు కాలిపోవాలన్నమాట, వీగిపోవాలన్నమాట. నీ దగ్గరికి చెడు రావటానికి భయపడాలన్నమాట. నీ దగ్గరికి కీడు రావటానికి భయపడాలన్నమాట. నీ దగ్గరికి శరీరానుసారులు నీ దగ్గరికి వచ్చి లోక సంబంధమైన మాటలు మాట్లాడడానికి భయపడాలన్నమాట. అయ్యో, ఆ అక్క దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఆ అక్క చాలా కఠినంగా ఉంటుంది, ఆ అక్క చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, నా ఒళ్ళు దగ్గరెట్టుకోవాలి, నా నోరు దగ్గరెట్టుకోవాలి. ఆమేన్. వినండి బిడ్డలారా, శరీరానుసారులు, ఆత్మానుసారులు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, సంసోను అనబడినటువంటి వాడు చాలా బలాఢ్యుడు అని చెప్పి మనము వింటూ ఉన్నాం. దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క కృప అతని మీద చాలా బలంగా ఉంటుంది అని చెప్పి సంసోనుకి తెలుసు, చదువుతున్నటువంటి మనకు కూడా తెలుసు. అయితే ప్రియులారా, అతడు తన బలాన్ని, తన సమయాన్ని, తన విత్తనాలను ఎక్కడ చల్లాడు అని కనుక ఆలోచన చేస్తే 14వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయం 1వ వచనంలో తిమ్నా అనబడినటువంటి ద్రాక్ష తోటలో చల్లాడటండి. ఎక్కడ చల్లాడమ్మా? తిమ్నా అనబడినటువంటి ద్రాక్ష తోటలో చల్లాడంటండి. ప్రియులారా, ఎక్కడ చల్లాడు? ఎలా చల్లాడు? ఎవరి దగ్గర చల్లాడు? 16వ అధ్యాయము 1వ వచనంలో 16వ అధ్యాయం 1వ వచనంలో గాజాలో ఉన్నటువంటి వేశ్య దగ్గర చల్లాడటండి. వింటున్నారా? 14వ అధ్యాయము 1వ వచనంలో తిమ్నా అనబడిన ద్రాక్ష తోటలో చల్లి, ప్రియులారా ఎవరి దగ్గర చల్లాడు? ప్రియులారా 16:1 గాజాలో ఉన్నటువంటి వేశ్య దగ్గర చల్లాడు. ప్రియులారా 16వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ప్రియులారా అతడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటి అని అంటే సోరేకు లోయలో ప్రియులారా దెలీలా దగ్గర చల్లాడు. దెలీలా దగ్గర చల్లాడు. ఏ విత్తనాలు చల్లాడు? ఆత్మానుసారమైన విత్తనాలు కాదు, శరీరానుసారమైన విత్తనాలు చల్లాడు. శరీరానుసారమైన విత్తనాలు చల్లాడు. వినండి బిడ్డలారా, ఏ విత్తనాలమ్మా? శరీరానుసారమైన విత్తనాలు చల్లాడు. రే తల్లిదండ్రులు అన్నారు, రే నాయన చిట్నైనా మన జనాల్లో లేరంట్రా, మన వంశంలో లేరంట్రా, మన బంధువుల్లో లేరంట్రా, ఎందుకురా నువ్వు అన్యుల దగ్గరికి వెళ్ళావు అని అంటే, లేదు లేదు నేను అక్కడే చల్లుతానన్నాడు. ప్రియులారా అక్కడే చల్లుతానన్నాడు. ప్రియులారా మనం ఆలోచన చేస్తే కేవలము ప్రియులారా తన కంటికి నచ్చిన వాటిని శరీర కోరికల కోసం ప్రియులారా శరీరాన్ని తృప్తిపరుచుకోవటం కోసం విత్తనాలను చల్లాడు. అంటే ఏ విత్తనాలంటే శరీర సంబంధమైన విత్తనాలు చల్లాడు. ఏ పంట కోసాడో చెప్పనా? ఎలాంటి పంట కోసాడో చెప్పనా? సంసోను కోసిన పంటను బైబిల్ పండితులు ఇలా వివరిస్తూ ఉన్నారు. శరీరాసారమైనటువంటి పంట ఎలా చేస్తుందన్నాను ఇందాక ప్రారంభంలో, కుళ్ళిపోయేటట్టుగా చేస్తుంది, కుళ్ళిపోయేటట్టుగా. ఇప్పుడు సంసోను ఏ విత్తనాలు విత్తాడు చెప్పాలి? యవన బిడ్డలు శరీరానుసారమైన విత్తనాలు విత్తాడు. వింటున్నారా బిడ్డలు? యవన బిడ్డలు ఏ విత్తనాలమ్మా? శరీరానుసారమైన విత్తనాలు విత్తాడు, ఆత్మానుసారమైన విత్తనాలు విత్తలేదు. దైవజనులు చెప్పారు, స్త్రీల సమాజం వారు చెప్పారు, పెద్దలు చెప్పారు, రే నాయనా ఈ విత్తనాలు మంచిది కాదు, నీ దగ్గర ఉన్న విత్తనాలు మంచియే కానీ చల్లాల్సిన చోటిది కాదు, చల్లవలసిన చోటిది కాదు, ఇక్కడ చల్లకూడదు. వినలేదు, చల్లాడు. చల్లినోడు పంట కొయ్యాలి కదా, విత్తనాలు చల్లామంటే పంట కొయ్యాలి కదా. ఎలాంటి పంట కోసాడు? ప్రియులారా 6-8 గలతీయులు రాసిన పత్రికలు ఇందాక మనం చదివాము. ఎలాంటి పంట? క్షయమనే పంట. ఎలాంటి పంట అమ్మా? క్షయమనే పంట. ఎలాంటి క్షయము? క్షయం అంటే ఇప్పుడే అనుకున్నాం, కుళ్ళిపోవటం, నాశనం అయిపోవటం, చెడిపోవటం.
ప్రియులారా, ఇప్పుడు సంసోను గురించి మనం ఆలోచన చేస్తే ఎలాంటి కుళ్ళిపోయిన పంట కోసాడు అని అంటే 16వ అధ్యాయము 19వ వచనంలో మనం చదివితే ఇలా వ్రాయబడి ఉంది. 16:19 న్యాయాధిపతుల గ్రంథము 16:19. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయేను. ఎన్ని వచనం అది? 19వ వచనం. రైట్. 19వ వచనం ఏమని రాయబడిందో తెలుసా? అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయేను. అంటే బలం ఏమైపోయింది అంటే, అంతవరకు నేను బలాఢ్యుణ్ణి అనుకున్నాడు, సింహాలను చీల్చగలిగిన వాడను, ఎలుగుబంటలను చంపగలిగిన వాడును అనుకున్నాడు. ఇప్పుడు అతని బలం కుళ్ళిపోయింది. వింటున్నారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? అతని బలం పాడైపోయింది. ఏ విత్తనాలు విత్తాడు? శరీరానుసారమైన విత్తనాలు విత్తాడు. గర్వపడ్డాడు. పిల్లారా, ఆ గర్వం భంగపరిచేటట్టుగా చేసింది. ఆ విత్తనం కుళ్ళిపోయినప్పుడే కదా విత్తనం ఫలించకుండా ఉంటుంది. ఇప్పుడు అతని బలం, బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, అతని బలము తొలగిపోయినని మనం బైబిల్లో రాస్తుంది. కానీ చరిత్ర నేపథ్యానికి వెళ్తే ఏమని రాయబడ్డది అని అంటే, అతని బలము కుళ్ళిపోయాను. అంటే శరీరం ఏమైపోయిందన్నమాట? కుళ్ళిపోయాను. కుళ్ళిపోయినప్పుడు ప్రియులారా, బలం ఎక్కడొస్తుంది? రాదు. ఇప్పుడు ఏ పంట కోసాడు? కుళ్ళిపోయిన పంట కోసాడు. కుళ్ళిపోయిన పంట కోసాడు. రెండో మాట చెప్పమంటారా? 21వ వచనం. అప్పుడు ఫిలిష్తీయులు అతనిని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి, చాలు ప్రియులారా, మొదటిది బలాన్ని కోల్పోయాడు. అంటే శారీరక క్షయము. ఒకటి బలాన్ని కోల్పోయాడు, శరీర క్షయము. రెండోది కన్నులను కోల్పోయాడు, వెలుగుపోయింది. వెలుగుగా ఉండవలసిన వాడు, చిన్న సూర్యుడిగా ఉండవలసిన వాడు వెలుగుపోయింది. ప్రియులారా వినండి, అంటే వెలుగుపోయింది అనే మాటకి పరమార్థం ఏంటంటే కుళ్ళిపోయింది. కళ్ళు కుళ్ళిపోయినాయి అంటే తోడేశారు. ప్రాణంతో ఉండగా కళ్ళు తోడేయడం, అది ఎంత భయంకరమైన సంఘటన కదా. ఒకసారి ఆలోచన చేయండి. ప్రాణంతో ఉండగా కళ్ళు తోడేయడం అని అంటే అది ఎంత భయంకరమో ఆలోచన చేయండి బిడ్డలారా. శరీరానుసారమైన పంట మొదటిది ఏం కోల్పోయేటట్టు చేసింది? శరీరంలో ఉన్నటువంటి బలం కోల్పోయేటట్టు చేసింది. రెండో పంట శరీరంలో ఉన్నటువంటి కళ్ళు కోల్పోయేటట్టుగా చేసింది. మూడో పంట ఏంటో చెప్పమంటారా ప్రియులారా? 22వ వచనం. అతడు బందీగృహములో తిరుగలి విసురువాడాయను. అంటే ప్రియులారా, చరిత్రలో ఏమని రాయబడ్డదంటే గానుగ విసురువాడాయను. గానుగ ఎంతమందికి తెలుసు? గానుగ అంటే పిల్లలకి తెలియకపోవచ్చు. చాలా పెద్ద బండరాడు ఉంటుంది, చక్రంలాగా ఉంటుంది. నిజానికి ఈ 2 ఎద్దులను కట్టి లాగుతూ ఉంటారు. ఆ గానుగకి నువ్వులను, ఏరుశనగని, ప్రియులారా కొబ్బరిని ఇలా తిప్పడానికి పూర్వకాలాల్లో గానుగను వాడేవారు. ఇప్పుడైతే యంత్రాలు వచ్చినాయి. ప్రియులారా, మూడోది ఏమి జరిగింది అని అంటే ప్రియులారా, ఒక గానుగ ఎద్దులాగా మారిపోయి, ఆ దేవుని బిడ్డలారా, ఏ పంట కోసాడు అని అంటే, ఏ పంట కోసాడు అని అంటే గానుగ విసిరి ఒక ఎద్దు పంట కోసాడట. కారణం ప్రియులారా, చిన్న సూర్యుడు అస్తమించాడు. శరీరానుసారమైనటువంటి మనసు మరణము అని చెప్పి సంసోను జీవితం రుజువు చేసింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీరానుసారమైనటువంటి విత్తనాలు, ఆత్మానుసారమైన విత్తనాలు. ఏ విత్తనాలు చల్లుతూ ఉన్నాము? మందిరానికి వస్తూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మనల్ని వేరొకరు వేలెత్తి చూపించకూడదు. ఇదేనా నువ్వు చదివేది? ఇదేనా నువ్వు చేసేది? ఇదేనా, ఇందుకేనా నువ్వు మందిరానికి వెళ్ళేది అని అనకూడదు. వింటున్నారా?
లోకువైపోతాం. మన పగవారు కూడా మనల్ని ఈ మాట ప్రశ్నించకూడదు. అమ్మా, నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, ఇందుకేనా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఇందుకేనా? నువ్వు బైబిల్ చదువుతున్నావు కదా, ఇందుకేనా? ప్రియులారా, గమనించండి. శరీరానుసారమైన మనసు కుటుంబానికి క్షేమం కాదు. శరీరానుసారమైన మనస్సు కుటుంబానికి నెమ్మది కలగచేయదు. ప్రియులారా, సంసోనుతో నెమ్మది అయిపోయిందంటారా? సంసోను యొక్క తల్లిదండ్రులను గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. సంసోను యొక్క జీవితం కుటుంబంలో ఎంత విషాదము నింపిందో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ప్రియులారా ఒక సూర్యుడిగా ఉండాలని ఏర్పాటు చేశాడు. అంటే మందిరంలో నువ్వు ఒక పెద్దగా ఉండాలని దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. మందిరంలో ఒక దెబోరా వలె, ప్రియులారా మందిరంలో ఒక మిర్యాము వలె నీవు గలమెత్తి పాట పాడాలి, దేవుడిని స్తుతించాలని దేవుడు నిన్నుంచాడు. సండే స్కూల్లో ప్రియులారా ఒక మంచి అక్కగా నిన్నుంచాడు, ఒక సేవకునిగా నిన్నుంచాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఎక్కడ వాడుతూ ఉన్నావు? శరీరానుసారంగా విత్తుతూ ఉన్నావా? ఆత్మానుసారంగా విత్తుతూ ఉన్నావా? ఆత్మానుసారంగా విత్తితే అది నీకు ప్రయోజనము, అది సంఘానికి ప్రయోజనమే. దేవునికి స్తోత్ర. అందుకే యెషయా గ్రంథం అనుకుంటాను 43వ అధ్యాయంలో 2వ వచనంలోనూ 3వ వచనంలోనూ ఇలా వ్రాయబడి ఉంది, నీకు ప్రయోజనము కలుగునట్లు. ఉందా? చూడండి, యెషయా గ్రంథం 43, 2 కానీ 3 కానీ. అమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా. కాబట్టి కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఎప్పుడైతే ఆత్మానుసారమైనటువంటి విత్తనాలు విత్తడానికి ప్రయాసపడతామో, ఎప్పుడైతే ఆత్మీయమైనటువంటి విత్తనాలు విత్తుతామో, ప్రియులారా ఆత్మానుసారమైనటువంటి పంటకు వస్తాం. సంసోను ఏ విత్తనాలు విత్తాడు అని అంటే, ఏ విత్తనాలు విత్తాడమ్మా? శరీరం అనే విత్తనాలు శరీరానుసారమైన విత్తనాలు విత్తాడు. సంఘానికి హాని, కుటుంబానికి హాని, వ్యక్తిగతంగా తనకు హాని, ప్రియులారా ఆఖరిగా తన కుటుంబానికి హాని. వినండి, ఇప్పుడు సంసోను పట్టుకున్నారు, బంధించారు. తల్లిదండ్రులకు సంతోషమా? బంధువులకు సంతోషమా? ప్రియులారా ఇప్పుడు కళ్ళు పీకేశారు. తల్లిదండ్రులు తట్టుకోగలుగుతారా? అయ్యో ప్రియులారా, ఇప్పుడు ఒక ఎద్దును కట్టవలసిన చోట కుమారుని కట్టి గోనకి తిప్పుతూ ఉన్నారు. తల్లిదండ్రులకు సంతోషమా? వినండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. కాబట్టి దేవుని యొక్క లేఖనం అపోస్తులుడైనటువంటి పౌలుని ఆలోచింపజేస్తూ ఉంది. ఏంటి అనంటే, గలతీ సంఘాన్ని చూచినప్పుడు ఒక ప్రక్క ఆత్మీయమైనటువంటి పోరాటం, రెండో పక్క శరీర సంబంధమైన పోరాటం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మానుసారులుగా ఉంటూ ఉన్నారు, లోకంలో ఉన్నప్పుడు శరీరానుసారులుగా ఉంటూ ఉన్నారు. పౌలు భక్తుడు తట్టుకోలేకపోయాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో సంసోను ఒక పాఠం మనకి. సంసోనుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము మన కుటుంబానికి, మన సంఘానికి, మన గ్రామానికి మేలుకరంగా ఉండాలి కానీ, వింటున్నారా బిడ్డలారా, మేలుకరంగా ఉండాలి కానీ శాపకరంగా ఉండకూడదు. అప్పుడప్పుడు అంటుంటారు, ఆడు బతుకేనా,
ఆడు బతుకుతున్నాడు, కుక్క బతుకుతుంది. ఎంత నీచమైనటువంటి మాట! ఆడు బ్రతుకుతూ ఉన్నాడంటే భూమికి భారం. అయ్యో ఎంత ఘోరం! అంటే నా బ్రతుకు అలా ఉందా? ఆలోచన చేసుకోవాలి. ఒకరికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, ఉపకారం చేయాలని ఏమీ లేదు, కానీ అపకారం మాత్రం తలపెట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, చేతనైతే చెయ్యి, అవకాశం ఉంటే చెయ్యి, కానీ అవకాశం లేని చోట, అవకాశం లేనప్పుడు అపకారము మాత్రము తలపెట్టకూడదు. దేవునికి స్తోత్ర. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక వ్యక్తిని ప్రియులారా నేను మీకు పరిచయం చేస్తాను. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. 19వ శతాబ్దంలో లండన్ దేశంలో అతని పేరు ఆస్కార్ వైల్డ్. ఇతడు రచయిత, మంచి కవి, రచయిత, మంచి కవి. ఎంత మంచి కవి అని అంటే అతనితో స్నేహం చేయడానికంట రాజులు, అధికారులు, గొప్ప గొప్ప వాళ్ళు అతనితో పోటీ పడేవారంట. అతనితో స్నేహం చేయాలి, అతనితో కరచాలం చేయాలి. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి మేధస్సు అలాంటిది, అతనుకున్నటువంటి జ్ఞానం అలాంటిది, అతనుకున్నటువంటి తెలివి అలాంటిది. ఒక రచన రాయాలి అని అంటే, ఒక మనిషిని వర్ణించాలి అని అంటే అతనికి మించినటువంటి శైలి, కవి, రచయిత మరొకరు లేరంట. అలాంటి రచయిత ప్రియులారా మరి ఆస్కార్ వైల్డ్ 19వ శతాబ్దంలో లండన్ దేశంలో జీవిస్తూ ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి తెలివిని బట్టి, అతనికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, అతడు కవి కాబట్టి, రచయిత కాబట్టి అతడు ఒక సిద్ధాంతాన్ని తన కోసం రాసుకున్నాడు. అతడు తన కోసం ఒక సిద్ధాంతాన్ని రాసుకున్నాడు. నేను ఇలాగుండాలి, నేను ఇలాగుండాలి అని రాసుకున్నాడు. ఆ సిద్ధాంతం పేరేంటి అని అంటే శరీరానుసారమైన మనస్సు. ఆ సిద్ధాంతం పేరేంటమ్మా? శరీరానుసారమైన మనస్సు. అందులో కొన్ని పాయింట్స్ ప్రియులారా నేను జ్ఞాపకం చేస్తాను. 3 పాయింట్లు జ్ఞాపకం చేస్తాను. మొదటి పాయింట్లో 4-5 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను, వినండి. మొదటి పాయింట్లో 4-5 మాటలు. ఆస్కార్ వైల్డ్ ఏమనుకుంటున్నాడో తెలుసా? ఒక భయంకరమైన సిద్ధాంతాన్ని రాసుకుని దాన్ని నమ్ముతూ ఉన్నాడు. ఏమనుకుంటున్నాడంటే జీవితంలో ఆనందము, సుఖము అనుభవించుట కంటే మరొక శ్రేష్టమైనది ఏదీ లేదు అని చెప్పి, అంటే బైబిల్ గ్రంథంలో నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అన్నట్టుగా ఒక సిద్ధాంతాన్ని రాసుకున్నాడు. ఆ సిద్ధాంతంలో మొదటి పాయింట్లో మరో మాట ఏం రాసుకున్నాడో తెలుసా? నైతిక విలువలు, దేవుని ఆజ్ఞలు సామాన్యులకే కానీ నాకు కాదు రాసుకున్నాడు. ఎవరికంట? సామాన్యులకంట. ఏంటి? నైతిక విలువలు. నైతిక విలువలు అంటే తెలుసు కదా, దేవుని ఆజ్ఞలు మనకు తెలుసు కదా. అంటున్నాడు అవి నా కోసం కాదు, సామాన్యుల కోసం. అంటే ఇతడు ఆకాశంలో తను తాను చూసుకుంటున్నాడు అన్నమాట. ప్రియులారా, తేజో నక్షత్రమా అన్నట్టు ఆకాశంలో తనను తాను చూసుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతను రాసుకున్నటువంటి మాటల్లో మరొక మాట ఏంటి అని అంటే ఆయన తన శరీరేచ్ఛలను తీర్చుకోవటం కోసం విచ్చలవిడిగా ప్రవర్తించాడు. అర్థమవుతుంది కదా? తన శరీరేచ్ఛలను తీర్చుకోవడం కోసం నువ్వెవడోరా నాకు చెప్పేది అన్నట్టుగా ప్రవర్తించాడు. ప్రియులారా, మరో మాట జ్ఞాపకం చేయమంటారా? నిషేధించబడినటువంటి అసహ్య కార్యములలో మునిగిపోయాడు అన్న సంగతిని, రే బాబు కూర్చోండి, అసహ్యమైనటువంటి కార్యాలలో మునిగిపోయాడు అన్న మాట జ్ఞాపకం చేసుకున్నాడు. మరో మాట ఏం రాసుకున్నాడంటే తనకు నచ్చినట్లు జీవించడమే స్వేచ్ఛ అనుకున్నాడు. అంత మాత్రమే కాదు, అతడు రాసుకున్నటువంటి మొదటి పాయింట్లో ఆఖరి మాట చెప్పమంటారా? ఆయన అన్నాడు, ఆకలి తీర్చుకునేటట్టు నేను పాపమును అనుభవిస్తాను అన్నాడు. ఏమన్నాడమ్మా? ఆకలి తీర్చుకునేటట్టుగా నేను పాపమును అనుభవిస్తాను, దేవుడు నన్నేమీ చేయలేడు అని మొదటి పాయింట్లో రాసుకున్నాడు. ఎన్ని మాటలు చెప్పాను అర్థమవుతుంది కదా? రెండో పాయింట్లోకి వస్తూ ఉన్నాను. రెండో పాయింట్లో ఏం రాశాడు అని అంటే
ప్రియులారా మరో మాట రాశాడు. ఏం రాశాడు అని అంటే, 2వ పాయింట్లో టైటిల్ ఏంటంటే దేవుడు వెక్కిరింపబడడు. వినండి, 2వ పాయింట్లో టైటిల్ ఏంటి? దేవుడు వెక్కిరింపబడడు. ఆస్కార్ వైల్డ్ రాసినటువంటి తన సిద్ధాంతంలో 2వ పాయింట్ బైబిల్ చెప్తుంది దేవుడు వెక్కిరింపబడడు అని రాసుకున్నాడు. దాంట్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మొదటి పాయింట్లో విత్తనాలు విత్తాడు కదా. 2వ పాయింట్కి వచ్చేసరికి పంట కోసే సమయం వచ్చింది. 2వ పాయింట్కి వచ్చేసరికి పంట కోసే సమయం వచ్చింది. 1895వ సంవత్సరంలో ఆయన చేసినటువంటి అనైతిక కార్యాలు, పాపముతో కూడిన కార్యాలు, చేసిన ద్రోహాలు ప్రియులారా బయటపడ్డాయి. ఒక్కసారిగా సమాజం నివ్విరిపోయింది. ఎప్పుడైతే సమాజం నివ్విరిపోయిందో ప్రియులారా, 2వ పాయింట్లో 2వ మాట, ఏ సమాజమైతే నెత్తిని పెట్టుకుందో, ఏ సమాజమైతే ఊరేగించిందో, ఏ సమాజమైతే చేతులు కలపడానికి తహతహలాడిందో, ఏ సమాజమైతే స్నేహం చేయడానికి ఏ గొప్పోళ్ళు తహతహలాడారో అదే సమాజము ఆయనను జైలుకు పంపింది. జైలుకు పంపింది. ప్రియులారా వినండి, 3వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. లండన్లో ప్రియులారా జైలుకు పంపింది. ఇప్పుడు ఆయన పేరు ఆస్కార్ వైల్డ్. తమ్ముడు తీసుకెళ్ళి. ఇప్పుడు ఆయన పేరు ఆస్కార్ వైల్డ్ కాదు. ఇప్పుడు ఆయన పేరు ఏంటంటే, ఆయన ఉన్నటువంటి జైలు పేరు ఏంటంటే రీడింగ్ జైల్ అని చెప్పి ఆ జైలుకి ఒక పేరు ఉంది. ఆ జైల్లో ప్రియులారా ఆయనకు ఒక నెంబర్ కేటాయించారు. ఇప్పుడు ఆయన పేరు ఆస్కార్ వైల్డ్ కాదు, రీడింగ్ జైల్ సి కేటగిరీ బ్లాక్లో 33 అనే నెంబరు కేటాయించి ఇప్పుడు ఆస్కార్ వైల్డ్ని ఏమని పిలుస్తున్నారంటే సి బ్లాకు 33 అని చెప్పి పిలవడం ప్రారంభించారు. ప్రియులారా అందులో మరో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా అక్కడ ఆయన పేరు మారిపోయింది, ఆయన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇప్పుడు అక్కడ ఆయన లైఫ్ స్టైల్ ఎలాగుంది అని అంటే, ఒకటి కట్టిక నేల మీద పరుండడం. ఏ నేల? కట్టిక నేల మీద పరుండడం, జైల్లో రాళ్ళు బద్దలగొట్టడం, అవమానాలు ప్రియులారా భరించడం మొదలైంది. ఇది 2వ పాయింట్. ప్రియులారా ఆఖరిగా 3వ పాయింట్ నేను జ్ఞాపకం చేస్తున్నాను. దానికంటే ముందు 2వ పాయింట్లో మరో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే ఆస్కార్ వైల్డ్ జైల్లో ఉండి నిందలు భరిస్తూ అవమానాన్ని భరిస్తూ ఉన్నాడో, బయట ప్రియులారా అతని గురించి శరీర సంబంధమైన విత్తనాలు ఎలాంటి పంట కోసింది అని నివ్వెరపోతూ ఉంటే, సమాజం రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటే, అతనికి భార్య 2 బిడ్డలు ఉన్నారు. 2 బిడ్డలు, భార్య, ముగ్గురు కలిసి ప్రియులారా ప్రపంచంలో ఒక వింతైనటువంటి సంఘటన ఏంటంటే, ఆ అవమానమును భరించలేక ఇంటి పేరు మార్చుకున్నారంటండి వాళ్ళు. అంటే ఆస్కార్ వైల్డ్కి సంబంధించినటువంటి శరీరంలో జీన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ప్రియులారా భౌతికంగా మేము ఆస్కార్ వైల్డ్కి సంబంధించిన వారమని పిలువబడకూడదని ప్రియులారా ఏం మార్చుకున్నారు? ఇంటి పేరు మార్చుకున్నారంటండి. ఇంటి పేరు మార్చుకుని అవమానాన్ని తట్టుకోలేక ఆ ఇంటి పేరు మార్చుకొని ఆ దేశము నుండి అంటే లండన్ దేశం నుండి వేరే దేశము ప్రియులారా వలస వెళ్ళిపోయారు. అంత మాత్రమే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు 2వ మాటలో ఆఖరి మాట, 2వ పాయింట్లో నేను చెప్పాలనుకున్న ఆఖరి మాట ఏంటంటే, ఇప్పుడు ఆస్కార్ వైల్డ్ ఆస్తులన్నీ పోయినాయి. ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తులు కొన్ని వేలం వేయబడ్డాయి. జైలు నుండి బయటికి వచ్చేసరికి ఆస్కార్ వైల్డ్ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. వినండి, చిల్లి గవ్వ కూడా లేదు. ఇప్పుడు 3వ పాయింట్ రాసుకున్నాడు. ప్రియులారా జైల్లో ఉండి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ జైల్లో ఉండగానే ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్కి టైటిల్ ఏంటంటే లోతులలో నుండి వ్రాయబడిన లేఖ అని టైటిల్ పెట్టాడు.
ఏం లేక లోతులలో నుండి, అంటే అంతరంగంలో పశ్చాత్తాపముతో కూడినటువంటి ఉత్తరం అని చెప్పి పేరు పెట్టి 3వ పాయింట్ రాస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పాయింట్ అని కనుక మనము ఆలోచన చేసినట్లయితే, ఆ పాయింట్లో ఆయన చెప్పడానికి ముందేలాగన్నాడు, యవ్వనస్తులందరూ ఈ మాట చదవాలన్నాడు, యవ్వనస్తులందరూ ఈ విషయం తెలుసుకోవాలన్నాడు, యవ్వనస్తులందరూ ఈ సత్యం తెలుసుకోవాలన్నాడు. ఏంటి ఆ సత్యము అనంటే, ప్రియులారా ఇలా రాస్తూ ఉన్నాడు, దేవుడు నాకు మేధస్సుని ఇచ్చాడు, పేరునిచ్చాడు, ఖ్యాతిని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అందాన్ని ఇచ్చాడు, చందాన్ని ఇచ్చాడు, లోకములో పేరు ప్రఖ్యాతులను ఇచ్చాడు. నేను అనుకున్నాను, నా శరీరక కోరికలు తీర్చుకోవడం కోసం నా శరీరానికి నేనే యజమాని అనుకున్నాను, నా ఆత్మకు నేనే యజమాని అనుకున్నాను. కానీ నాకు తెలిసినటువంటి విషయం ఏంటో తెలుసా? నా ఆత్మకు నేను కాదు యజమాని. వినండి, నా ఆత్మకు నేను కాదు యజమాని, నా మీద మరొక ఆయన ఉన్నాడు యజమాని అన్న సత్యాన్ని తెలుసుకున్నాడు. 3వ పాయింట్లో 2వ మాట అంటా ఉన్నాడు, నా కోరికలు నన్ను బానిసగా మార్చేశాయి. నేను నా జీవితములో, ప్రియులారా, నా జీవితమును వినండి, నా జీవితమును ఒక పండుగ నేను చూసుకుంటే, నా జీవితాన్ని ఒక పండుగ చూసుకుంటే దాన్ని సారవంతమైన నేలలో వేయవలసింది కుళ్ళిపోయిన నేలలో వేశాను. ఎక్కడ వేశాడట? కుళ్ళిపోయిన నేలలో వేశాడట. కాబట్టి ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, ఒక పండును కోసి అట్టే టేబుల్ మీద పెడితే కొన్ని రోజులకి ఎలా కుళ్ళిపోతుందో నా జీవితము ఇప్పుడు అలా కుళ్ళిపోయింది అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా రాసుకున్నాడు. ఇప్పుడు జైలు నుండి 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. 1897 సంవత్సరంలో లండన్ నుంచి ఫ్రాన్స్ పారిపోయాడట. అవమానం తట్టుకోలేక, నిందలను భరించలేక, అయ్యో ఈ అవమానం చాలా గొప్పది, ఈ నింద చాలా గొప్పది, నేను భరించలేను అని లండన్ నుండి ఇంటికి వచ్చేసరికి భార్య బిడ్డలు పేరు మార్చుకుని వేరే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఆస్తులన్నీ కోల్పోయాడు. ప్రియులారా, పేరు ప్రఖ్యాతులన్నీ కోల్పోయాడు. ఎక్కడ చూసినా కటౌట్లే, చీటింగ్ కరప్షన్ పేరుతో ప్రియులారా ఆస్కార్ వైల్డ్ పేరు వినబడుతూ ఉంది. ఇప్పుడు ప్రియులారా అతడు ఎలాగనుకుంటూ ఉన్నాడు, ఏమనుకుంటూ ఉన్నాడు అని అంటే, నా ఆత్మకు నేనే యజమాని అనుకొని, నా శరీరానికి నేనే యజమాని అనుకొని శరీరం అనే విత్తనాలు విత్తాను, కుళ్ళిపోయిన పంట కోసాను. కాబట్టి ఇప్పుడు నా డబ్బు నన్ను కాపాడలేకపోయింది, నా యొక్క ఆ పేరు ప్రఖ్యాతులు కీర్తి నన్ను రక్షించలేకపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే చాలా విచిత్రం ప్రియులారా. ఆయన తన గ్రంథములో ఇలా రాసుకుంటూ ఉన్నాడు. ఏమని రాసుకున్నాడు అని అంటే, గలతీలు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 7వ వచనంతో ముగించేశాడు. ఏమని ముగించాడు అని అంటే, ఆయన రాసినటువంటి మాట 6:7, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విత్తనాలు విత్తుతూ ఉన్నావు? నీ బిడ్డల క్షేమం కోసం కన్నీరు అనే విత్తనాలు విత్తుతూ ఉన్నావా? నీ బిడ్డలు బాగుండాలని కన్నీరుతో కూడినటువంటి విత్తనాలు అంటే ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ ఉన్నావా? నీ కన్నీరు విత్తనాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. నీవు కన్నీటితో విత్తిన విత్తనాలు దేవుడు మర్చిపోడు. నీవు ఈ కన్నీటితో కార్చినటువంటి విత్తనాలు ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన ఫలవంతంగా మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. కన్నీటిని విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోస్తారు. బిడ్డలారా, మీ ఎదురుగుండగా మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని అనుకుంటూ ఉన్నారా? మీ బిడ్డల జీవితాలు బాగుండాలి అని అనుకుంటున్నారా? మీ బిడ్డల వ్యాపారాలు బాగుండాలి అనుకుంటున్నారా? మీ బిడ్డల
ఉద్యోగాలు బాగుండాలి అనుకుంటున్నారా? మీ బిడ్డలు చదువుకుంటూ ఉన్నారు, మీ బిడ్డలకి మంచి ఉద్యోగాలు రావాలి అనుకుంటూ ఉన్నారా? మీ బిడ్డలకి ప్రియులారా వయస్సు వచ్చింది, మంచి వివాహాలు ఘనంగా చేయాలి అని అనుకుంటూ ఉన్నారా? మీరు ఊహిస్తే జరగదండి. దేవుని పాదాల దగ్గర కన్నీరు అనే విత్తనాలు చల్లితే, ఆమె ఏ విత్తనాలమ్మా? కన్నీరు అనే విత్తనాలు చల్లితే దేవుడు కార్యాన్ని సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్ర. మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను, సింహపు బోనులో దానియేలు ఏ విత్తనాలు చల్లాడు? కన్నీరు అనే విత్తనాలు చల్లాడు. సింహపు నోరు మూయబడింది. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు. ఏ విత్తనాలు చల్లారు? కన్నీరు అనే విత్తనాలు చల్లారు. అగ్నిగుండాన్ని దేవుడు చల్లార్చాడు. అన్న ఏ విత్తనం చల్లింది? ప్రియులారా, కన్నీరు అనే విత్తనం చల్లింది. అద్భుతం ఏంటి అని అంటే, నిజంగా అక్కడ ఉన్నటువంటి యాజకుడు కూడా ఆమెను అర్థం చేసుకోలేదు. ఏమని రాయబడి ఉంది? కొంచెం ఏమైనా మధ్య తీసుకుందేమో అనుకున్నాడు. కానీ నా ఏలినవాడా అలాగనొద్దు, నా హృదయం భారభరితమై దుఃఖముతో కన్నీటితో నిండి ఉంది, కన్నీటితో విత్తనాలు వేస్తున్నాను అన్నది. ప్రియులారా, ఇశ్రాయేలును పరిపాలించే ఒక నాయకుడు ప్రియులారా, ఒక న్యాయాధిపతి ప్రియులారా, ఒక యాజకుడు ఆమె గర్భాన్ని ఇచ్చాడు. మరి మీ గర్భాన్ని ఇచ్చినటువంటి బిడ్డలు గొప్పవారు కావాలంటే, వింటున్నారా? మీ బిడ్డలు గొప్పవారు కావాలంటే ఆధ్యాత్మికంగా కావచ్చు, శరీరానుసారంగా కావచ్చు. అంటే శరీరానుసారం అని అంటే లోకంలో గొప్ప పదవులు కలిగిన వారు కావచ్చు, ఒక కలెక్టర్ కావచ్చు, ఒక ఎంఆర్ఓ కావచ్చు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, ప్రియులారా ఒక ముఖ్యమంత్రి కావచ్చు. ప్రియులారా, అనుకోవటంలో తప్పు లేదు. ప్రియులారా, నా బిడ్డ ఒక సేవకుడు కావాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ నీ బిడ్డలు అలా కావాలి అని అంటే, నీ బిడ్డలు అలా కావాలి అని అంటే ఏ విత్తనాలు చల్లాలి? కన్నీరు అనే విత్తనాలు చల్లాలి. బిడ్డల మాట వినకపోతే పరిగెత్తుకెళ్ళి పక్కోడికి చెప్పడం కాదా అమ్మా? బిడ్డల మాట వినకపోతే పరిగెత్తుకుని వెళ్ళి ఆ పక్కోడి దగ్గర నీ బిడ్డలు పరువు తీయడం కాదు. ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నా బిడ్డ, నేను ఎంతో కలలు కన్నాను, నా బిడ్డ బాగుండాలని, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, నా బిడ్డ క్షేమంగా ఉండాలని నేను కలలు కన్నాను. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఎందుకు నా బిడ్డలకి సరైనటువంటి సమయంలో సరిగా చదువుకోపోతూ ఉన్నారు? ఎందుకు సరిగా ఉద్యోగాలు రాలేకపోతూ ఉన్నాయి? ఎందుకు వివాహాలు కాలేకపోతూ ఉన్నాయి? ఎందుకు గృహాలు కట్టుకోలేకపోతూ ఉన్నాము? ఎందుకు విదేశాలు వెళ్ళలేకపోతూ ఉన్నాము? ఎన్నో దినాలుగా ఒక అంతరంగంలో ఒక ఆశ ఎందుకు తీర్చుకోలేకపోతూ ఉన్నాము? ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా? నీవు ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు అనే విత్తనాలు చల్లలేకపోతున్నావేమో, కన్నీరు అనే విత్తనాలు చల్లలేకపోతూ ఉన్నావేమో. ఈ రోజు నుండి కన్నీరు అనే విత్తనాలు చల్లడం చూడు, కన్నీరు విత్తనాలు చల్లి చూడు, ప్రార్థించడం చూడు, రోధించడం చూడు, ఏడ్చి దేవుని యొక్క పాదాల దగ్గర గోజాడడం చూడు. బైబిల్ గ్రంథంలో గోజాడినటువంటి ఏ ఒక్కరు కూడా సిగ్గుపరచబడలేదు. ఆమేన్. దేవుని గ్రంథంలో గోజాడినటువంటి వారు ఆగరు దగ్గర నుండి, రాహేలు దగ్గర నుండి, లేయా దగ్గర నుండి, ఆఖరికి ప్రియులారా మోసం చేసినటువంటి ప్రియులారా కయీను కూడా ఆయన అన్నాడు, నాయనా ఈ దోషం నేను భరింపలేనంత గొప్పది, నన్ను కనికరించు అని అంటే దేవుడు కనికరించాడు. ఆమేన్. అలాగైతే మరి నిన్ను నన్ను కనికరించడా? కనికరిస్తాడా? అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ప్రియులారా, మన కళ్ళల్లో నుండి కన్నీళ్లను తుడిచే దేవుడు, మన బిడ్డలకి చక్కటి భవిష్యత్తు ఇచ్చే దేవుడు. ఆమె చెప్పండి. మన బిడ్డల పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. ఆమె చెప్పండి. బలహీనతలను తొలగించే దేవుడు. ఆమె చెప్పండి. ప్రియులారా, సరైనటువంటి సమయానికి దేవుడు నీకు సిద్ధపరిచిన మేలు నీ ఎదుట నుంచునుగాక. దిగులు పడొద్దు, చింతపడొద్దు, వేదన చెందొద్దు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా బిడ్డలకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంకా సమయం రాలేదేమో. తగిన కాలమందు తగిన కాలమందు దేవుడు తృప్తిపరచడానికి ప్రియులారా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మర్చిపోవడానికి మానవుడు కాదు, మనుష్యుడు కాదు, ఆయన మర్చిపోయేవాడు కాదు. నిన్ను తన అరచేతిలోనే ఆయన చెక్కుకున్నాడు, నిన్ను తన అరచేతిలో చెక్కుకున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు నిర్గమకాండంలో 23వ అధ్యాయము 20వ వచనంలో, నిర్గమకాండము 20వ వచనము 23, 20 ఇలాగంటా ఉన్నాడు.
నిర్గమకాండం, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. చూడండి, ఆయన నువ్వు అడగకముందే ఒక దూతను నీ కోసం సిద్ధపాటు చేశాడు, నీకు ముందు ప్రయాణం చేయటానికి. నీ ఆలోచనలో, నీ ఊహలలో, నీ ఉద్దేశాల్లో మేలు చేయడానికి ఒక దూతను నీకోసం ఆయన ప్రత్యేకపరిచాడు. అయితే మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే ఆయన అడగడమే, ఆయన పాదాలు పట్టుకుని గోజాడడమే. మనుషుల దగ్గరికి వెళ్ళబాకండి, ముందుగా మనుషుల దగ్గర బ్రతిమలాడకండి, ముందుగా దేవుని దగ్గరే బ్రతిమలాడండి, దేవునితో చెప్పుకోండి. అది ఏ సమస్య అయినా కావచ్చు, జీవితంలో ఆర్థిక పరమైన సమస్య కావచ్చు, జీవితంలో బిడ్డల విషయంలో కావచ్చు, ప్రియులారా ఏదైనా కావచ్చు, ఏదైనా చేయగలిగిన వాడు ఆయనే. పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయనే. ఆరోగ్యాన్ని బాగు చేసేవాడు ఆయనే. కాబట్టి బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఏమి విత్తుతామో అదే మనం కోస్తాము. సంసోను ఏమి విత్తాడు? శరీరానుసారమైన పంట విత్తాడు, శరీరానుసారమైన విత్తనాలు విత్తాడు, శరీరానుసారమైన పంటే కోసాడు. శరీరానుసారమైన పంట ఏంటో తెలుసా ప్రియులారా? 1 బలాన్ని కోల్పోయాడు, 2 కళ్ళు కోల్పోయాడు, 3 ప్రియులారా గానుగా తొట్టె దగ్గర ఒక ఎద్దులాగా, ఒక బానిసలాగా మారిపోయాడు. ఇశ్రాయేలీయులకు నాయకుడు కాదా సంసోను? ఇశ్రాయేలుకి న్యాయాధిపతి కాదా? దేవుడు ఏ స్థితిలో ఉంచాడు, ఏ స్థితిలో ఉన్నాడు? దేవుడు నిన్నే స్థితిలో ఉంచుతూ ఉన్నాడు, నువ్వే స్థితిలోకి వచ్చేస్తా ఉన్నావు. తల వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కృప కలిగిన దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. శరీరానుసారమైన మనస్సు కలిగి విత్తనాలు విత్తుతారు కాబట్టి ఆ శరీరానుసారమైన పంట కోస్తారు. చెల్లి, తమ్ముడు, అక్కయ్య, నువ్వు అలా ఉండకూడదు అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు అలాంటి విత్తనాలు విత్తకూడదు. నువ్వు విత్తే విత్తనాలు ఎలా ఉండాలో తెలుసా? నీ బిడ్డలకు మేలుకరంగా ఉండాలి, నీ కుమారులకు మేలుకరంగా ఉండాలి, నీ కూతురులకు మేలుకరంగా ఉండాలి, నీ అల్లుండ్రకు మేలుకరంగా ఉండాలి, నీ కోడండ్రకు మేలుకరంగా ఉండాలి, నీ ఇంటి వారికి మేలుకరంగా ఉండాలి. నీకు కావలసిన వారికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి ఎలాంటి విత్తనాలు నీ నుండి వస్తూ ఉన్నాయి? ఎలాంటి విత్తనాలు చల్లుతూ ఉన్నావు? చల్లే స్థలం ఎలాగుంటుంది? విత్తనాలు చల్లే స్థలం ఎలాగుంటుంది? విత్తనాలు మంచివే, కానీ నేల కూడా బాగుండాలి. విత్తనాలు బాగుంటే కాదు, నేల కూడా బాగుండాలి. మంచి నేలను చల్లుతూ ఉన్నావా? కుళ్ళిపోయిన నేలను చల్లుతూ ఉన్నావా? దెలీలా కుళ్ళిపోయిన ఆమె దగ్గర విత్తనాలు చల్లాడు, అతని బతుకు కూడా కుళ్ళిపోయింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనమే ఒకసారి ఆలోచన చేసుకుందాం, మనల్ని మనమే పరిశీలించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, కుళ్ళిపోయిన జీవితం నాకు వద్దని ఆయన. సంసోను శరీర సంబంధమైన విత్తనాలు కుళ్ళిపోయిన చోట విత్తాడు, సంసోను జీవితం కూడా కుళ్ళిపోయిందని ఆయన. అలాంటి బ్రతుకు నాకు వద్దు నా ప్రభువా, అలాంటి బ్రతుకు నాకు వద్దు నా ప్రభువా. సంసోను బలవంతుడే, సంసోను మీద నీ కృప అధికంగా ఉంది, సంసోన్ని న్యాయాధిపతే. అయితే నాయన, శరీరానుసారమైన విత్తనాలు కుళ్ళిపోయిన స్థలంలో విత్తాడు కాబట్టి అతని బ్రతుకు కూడా కుళ్ళిపోయింది. నాటికి అలాంటి బ్రతుకొద్దు ప్రభువా, అలాంటి బ్రతుకొద్దు ప్రభువా, ఆశీర్వాదకరమైన బ్రతుకు కావాలి అని అడుగుతాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడానికి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. సంసోనుని మీరు మాకు జ్ఞాపకం చేశారు, ఆస్కార్ వైల్డ్ని మీరు మాకు జ్ఞాపకం చేశారు. నేనే దేవుడును అన్నట్లుగా నాయన, అతడే ప్రభువా, తిను త్రాగు సుఖించు అన్నట్లుగా శరీరానుసారమైన విత్తనాలు చల్లాడు, శరీరానుసారమైన పంట, కుళ్ళిపోయిన పంట కోసాడు. అలాంటి పంట మాకొద్దు నా ప్రభువా, నీకు ఇష్టమైన పంట, మాకు ఆశీర్వాదము తెచ్చే పంట పండడానికి యోగ్యమైన నేలలో మా విత్తనాలు కన్నీటితో చల్లడానికి కృప చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.